నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐదవ రోజు తెనాలి నియోజకవర్గంలో కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. ముప్పై రెండవ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. జగన్ పాలనలో కింది స్థాయి నాయకుల నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు దోచుకో దాచుకో అన్నచందంగా పాలన సాగుతుందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర ఐదవ రోజు గుడివాడ గ్రామం నుండి ప్రారంభించారు. జగన్ ఎక్కడికి వెళ్లినా పదే పదే నా పాలనలో, నా ప్రభుత్వంలో నేను మీ బిడ్డగా రాష్ట్రాన్ని నేను మాత్రమే సంక్షేమం అభివృద్ధి చేశానని ఊదరగొడుతున్నారని, నిజంగా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి అన్ని రంగాలను అభివృద్ధి చేసినట్లయితే కార్మికులు, అంగన్వాడీ వాలంటీర్లు, ఉద్యోగస్తులు ఎందుకు నిరసనలకు దీక్షలకు దిగుతున్నారని ఆలపాటి ప్రశ్నించారు. మాట తప్పను మడమ తిప్పను అన్నావు, మరి రాష్ట్రంలో నిరసన జ్వాలలు ఉవ్వెత్తిన ఎందుకు ఎగిసిపడుతున్నాయో చెప్పాలన్నారు. జగన్ పాలనలో కోడి పందాలు, అక్రమ మద్యం, గంజాయి, పేకాట, ఇసుక మాఫియా, మట్టి మాఫియాతో రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చి ఏం సాధించామని పేర్కొన్నారు. జగన్ పాలనలో కరెంటు ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, రిజిస్ట్రేషన్ పన్ను, ఎన్ని రకాల పన్నులు ఉంటే అన్ని పన్నులు మోపి ప్రజల నడ్డి విడిచిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని, టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అన్ని వర్గాల ఆమోదయోగ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా పదే పదే ఈ రాష్ట్రంలో నేను చేసినటువంటి సేవ ఇంతవరకు ఎవరు చేసి ఉండరు, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ రంగాన్ని చూసినా కూడా నా ప్రభుత్వం, నా పాలన ఒక ప్రత్యేకమైన రీతిలో అభివృద్ధి చేసుకొచ్చామని చెప్పి మీ బిడ్డగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేశానని చెప్పుకునే సందర్భంలో ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నువ్వు నిజంగా
సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఉపాధి కానీ అన్ని రంగాల్ని అభివృద్ధి చేసినట్లయితే ఈరోజు సమాన పనికి సమాన వేతనం అనే కార్మికులు ఎందుకు ఈ రోజున నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి అడుగుతా ఉన్నా. వాలంటీర్లు ఎందుకు గొంతెత్తి మాకు న్యాయం జరగాలని చెప్పి ఘోషిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంగన్వాడీ వర్కర్లు అయితే మాతో పెట్టుకోబాక నీ పతనానికి ఇదే నాంది అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మాకు బాగా లెక్కలు తెలుసు, నువ్వేదో లెక్కలు వేసే దాంట్లో గనుడు అనుకుంటున్నావు, మేము గెలిపిస్తే గెలిచావు, అదే లెక్కలు ఈ తప్ప కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఉంటుంటే ఏమవుతుంది రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు సమస్యలు పరిష్కరించానన్నావు, హామీలు బ్రహ్మాండంగా పూర్తి చేశానన్నావు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానన్నావు, మాట తప్పని వాడిని మడమ తిప్పని వాడిని అని చెప్పి చెప్పుకుంటూ బతుకుతా ఉన్నావు. ఏమైందయ్యా నీకు? ఎందుకు వీళ్ళందరూ కూడా నిరసన జ్వాలలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక ఏమన్నా పార్టీలు ఏమన్నా అంతర్గతంగా మీరేమన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటున్నారంటే రోజుకొకడు పూటకొక నాయకుడు బయటికి వెళ్ళిపోతూ ఇక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, సామాజిక న్యాయం అంతకంటే లేదు, రాష్ట్రం అంతా అతాకుతలు అవటానికి కారణం ఈయన పాలన, ఈయన నాయకత్వం అని చెప్పి నిర్మోహాటంగా మాట్లాడుతున్నటువంటి అంశాలను మనం పరిగణలో తీసుకున్నట్లయితే, అంతేకాదు ఈరోజు వరకు కూడా నీ పందా మారలా, నీ కక్షపూరిత వైఖరి మారలా, నువ్వు పెట్టించిన కేసులన్నీ కూడా నీరు గారిపోతూ ఉన్నాయి కోర్టుల్లో. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు అయితే పెట్టించావో, ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, మద్యం కేసు, ఇసుక విధానం మీద కేసు, వీళ్ళన్నిటినీ కూడా పరిగణలో తీసుకొని కోర్టులు చేసిన వ్యాఖ్యానాలు వింటే నువ్వు అసలు సిగ్గుతో తల వంచుకొని బయటకు రాకూడనటువంటి పరిస్థితి. అయినా మీకు సిగ్గు లజ్జ లేదు. మీరు నిర్మోహాటంగా ఎంతకి తగిడిశారంటే మేము ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని చెప్పి చెప్పుకోవడానికి వెనకట్ల. ఒక పక్కన గంజాయి, ఒక పక్కన కల్తీ మద్యం, ఒక పక్కన బ్రాకెట్, ఒక పక్కన సింగిల్ నెంబర్ లాటరీ, ఒక పక్కన క్లబ్బులు, ఒక పక్కన కోడి పందాలు, పూర్తిగా యువకుల్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉంటే ఈ రాష్ట్రం రావణాకాష్టంగా. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 13వ తేదీ ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. పట్టణ కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రంలో ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీలో పాల్గొనదలిచిన వారు 8317622748 9848150790 944079389 నెంబర్కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని, ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతులు ఉంటాయని, ఆసక్తి గల మహిళలు పాల్గొనాలని సంఘం అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు, కార్యదర్శి భాస్కర్ని శివప్రసాద్, కోశాధికారి ఎంఎస్ఆర్ గుప్తా తెలిపారు. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ధనుర్మాస వ్రత వేడుకల్లో నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. శుక్రవారం నిర్వహించిన కుడారయ మహోత్సవాన్ని తిలకించారు. ప్రాంగణానికి విచ్చేసిన మనోహర్ కు ట్రస్ట్ సభ్యులు సాదర స్వాగతం పలికారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం.